హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్లో ప్రతిసారి కొత్త వీడియోతో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు కూడా హైదరాబాద్లో ఒక సరికొత్త ఫేమస్ ప్లేస్ని అయితే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించబోతున్నాను. ఇక వీడియోలో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకునే ముందు నేనైతే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చార్మినార్ గురించి అలాగే నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి లాంగ్ వీడియో అయితే చేశాను. కుదిరితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి, మీకైతే బాగా నచ్చుతాయి. ఇక ఈరోజు మనం హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన చిల్కూరి బాలాజీ టెంపుల్, అదే వీసా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. టైం వచ్చేసి మార్నింగ్ ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది. ఇక ఆరంగర్ నుండి అయితే నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా నేనైతే బస్సే ప్రిఫర్ చేస్తా. నాకైతే బైక్ ఉన్నా కానీ బైక్ కంటే బస్సే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక సిటీలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నేనైతే డే పాస్ తీసుకుంటా. డే పాస్ కాస్ట్ వచ్చి 120 రూపీస్. ఈ డే పాస్ తీసుకుంటే మనం హైదరాబాద్లో 24 గంటలు ఎక్కడికైనా ఎలాగైనా తిరగచ్చు. ఇక నేనైతే మెహదీపట్నం ముందు స్టాప్ అయిన రైతుబౌలి దగ్గర అయితే దిగిపోయా. ఇక్కడే మనకి చిల్కూరి బాలాజీ దేవాలయానికి వెళ్ళే బస్సెస్ అయితే దొరుకుతాయి. మామూలుగా అయితే మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కానీ చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాలంటే మెహదీపట్నం దగ్గరికి అయితే రావాలి. ఎందుకంటే మెహదీపట్నంలోనే మనకి చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే బస్సెస్ అయితే మనకు దొరుకుతాయి. ఇక చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే బస్ నెంబర్ వచ్చేసి 288D. ఇక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే మనకి చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. నాకైతే బస్సు తొందరగానే దొరికేసింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 o'clock అవుతుంది. ఈ రోజు సెలవు కావడంతో జనాలు అయితే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నాను. భయ్యా, అప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రితం అయితే చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళా. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసే ఉంటాయి. అప్పుడైతే దట్టమైన అడవితో ఇదంతా ఫారెస్ట్ ఏరియాగా ఉండేది. కానీ ఇప్పుడు మాల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ చాలా వచ్చేసాయి. మొత్తానికైతే చిల్కూరి బాలాజీకి టెంపుల్కి వెళ్ళే రూట్ అంతా చాలా డెవలప్ అయిపోయింది భయ్య. ఇక మెహదీపట్నం నుండి చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి దాదాపు 45 minutes అయితే టైం పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయం అయితే కాళీ మందిర్. మనకి చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే మార్గ మధ్యంలో అయితే ఈ దేవాలయం అయితే కనిపిస్తుంది. కొంచెం వీలు కుదిరితే ఈ టెంపుల్కి కూడా ఒకసారి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము. ఔటర్ రింగ్ రోడ్ నుండి మనకి టెంపుల్కి వెళ్ళడానికి 10 to 15 minutes అయితే టైం అయితే పడుతుంది. ఒక 10 to 15 years బ్యాక్ అయితే ఇదంతా అటవీ ప్రాంతమే. ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయింది. అలాగే ఇక్కడ దగ్గరలో జింకల పార్క్ కూడా ఉంది. అలాగే రీసెంట్గా ఓపెన్ అయిన ఎక్స్పీరియం పార్క్ కూడా ఇక్కడే ఉంది. అదేనండి, 20 దేశాలకు సంబంధించిన మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఒక పెద్ద పార్క్ కింద ఏర్పాటు చేశారు కదా. ఇది కూడా మన చిల్కూరి బాలాజీ టెంపుల్కి దగ్గరలోనే ఉందంట. కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్. అదే ఎంట్రీ టికెట్ వచ్చేసి 1600 రూపీస్ అంట. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందులోకి వెళ్ళాలంటే కొంచెం సాహసం అనే చెప్పుకోవాలి. అని ఎప్పటికైనా నా యూట్యూబ్ ఛానల్ కొంచెం డెవలప్ అయిన తర్వాత ఆ పార్క్ అయితే మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే చూపించడానికి అయితే డెఫినెట్గా అయితే ట్రై చేస్తాను. ఇక ఆల్మోస్ట్ చిల్కూరి బాలాజీ టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. చిల్కూరి బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉందనగానే మనకి రైట్ సైడ్లో అయితే ఈ భారీ ఆకారపు శివలింగం గుడి అయితే కనిపించింది. ఈ గుడి పేరైతే తెలియదు, మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే చిల్కూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది చిల్కూరి బాలాజీ టెంపుల్ యొక్క బస్ స్టాండ్. ఇంకా బస్సు దిగగానే చుట్టాలు మనల్ని రిసీవ్ చేసుకున్నట్టు 4 వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరో కాదు, పూలు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు అన్నమాట. ఇక టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక్కడ మనం దిగిన తర్వాత కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. నేనైతే 13 ఏళ్ల క్రితం ఈ టెంపుల్కి వచ్చా. మళ్ళీ ఇప్పుడు రావడం నాకు కొంచెం కొత్తగా ఉంది. అలాగే డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది. అదిగో మా ముందు వెళ్తున్నారు కదా, ఒక కలర్ షర్ట్ వేసుకున్న అతనైతే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు, ఏదో చుట్టాల అబ్బాయి లాగా. రిసీవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అయితే అతని కొబ్బరికాయల షాప్ దగ్గరికి అయితే మమ్మల్ని తీసుకుపోయాడు. ఇక్కడ ప్రతి షాప్ దగ్గర అయితే ఎక్కడ చూసినా తులసి మాలలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గుడికి వచ్చిన తర్వాత కాళ్ళు అయితే కడుక్కోవాలి కాబట్టి మేము ముందుగా అయితే కాళ్ళు అయితే కడిగేసుకున్నాము. ఫైనల్గా అయితే కొబ్బరికాయల షాప్కి అయితే వచ్చాము. ఇక్కడే ఉంది అసలు స్కాము. ఒక్కొక్క కొబ్బరికాయ 50 రూపీస్ అంట. అలాగే లోపలికి వెళ్ళడానికి తులసి మాల ఉంది కదా, ఆ తులసి మాల మూల వచ్చి 30 రూపీస్ అంట. 7 మూరలు తీసుకోవాలని చెప్పారు. సో 7 into 30 210 రూపీస్ అయితే అయ్యింది. గుడికి వచ్చిన ప్రతి వారి ఇది డెఫినెట్గా తీసుకోవాలని వాళ్ళైతే మనకు గట్టిగా చెప్తారు, కానీ తీసుకోకపోవడం అనేది మన ఇష్టం. 2 కొబ్బరికాయలు 100 రూపీస్. అలాగే తులసి మాల 7 మూరలు 210 రూపీస్. టోటల్గా అయితే 310 అయింది. మీకు కుదిరితే ఇంటి దగ్గర నుంచే తీసుకురావడానికి ట్రై చేయండి. ఇక్కడైతే కాస్ట్లు చాలా టూ మచ్గా ఉన్నాయి. ఇక కొబ్బరికాయలు కొట్టుకుని లోపలికైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. నా ముందు కనిపిస్తున్న పింక్ టీషర్ట్ అతను నార్త్ ఇండియన్ అంట. హైదరాబాద్కి చూడడానికి అయితే వచ్చాడంట. ఈరోజు చిల్కూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాడు. నాకైతే ఇక్కడే పరిచయం అయ్యాడు. ఇక శనివారం ఆదివారం అయితే గుడి లోపల ప్రదక్షిణాలు అయితే చేయనివ్వరంట. సో మనం బయటే చేయాలి.
ఇక సోమవారం నుండి శుక్రవారం వరకు అయితే గుడి లోపల ప్రదక్షిణాలు అయితే చేసుకోవచ్చు. ఇక లోపల సెల్ ఫోన్లు కెమెరాలు నాటెళ్ళవడు. లోపల దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయ్యి బయటికి రాగానే ఇక్కడైతే ప్రసాదం అయితే ఇచ్చారు. ఇక ప్రసాదం తీసుకుని కొంచెం పక్కకు వెళ్ళగానే పక్కన శివాలయం కూడా ఉంది. శివాలయంలో శివుణ్ణి కూడా దర్శించుకున్నాను. ఈరోజు అసలే సెలవు కావడంతో జనాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నారు. ఇక హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చిలుకురి బాలాజీ టెంపుల్కి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది అనుకుంటారు. అంత అవసరం లేదు. హైదరాబాద్లో సిటీ బస్ పాస్ 120 రూపీస్ది తీసుకుని ఈ టెంపుల్కి అయితే మనం ఈజీగా రావచ్చు. బస్సెస్ కూడా చాలా ఉన్నాయి. మీరు కనుక హైదరాబాద్ వస్తే ఈ చిలుకురి బాలాజీ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక కాసేపు అక్కడ కూర్చుని గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని అయితే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్తో అయితే నేను షేర్ చేసుకున్నా. పులిహార ఇచ్చారు. పులిహార టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక గుడిలో దర్శనం అవగానే బయట అయితే ఒక ప్రదక్షిణం అయితే చేయాలి. ఆ ప్రదక్షిణం చేయడానికి వెళ్తే దారిలో చాలా షాపులు అయితే మాకు కనిపించాయి. మామూలుగా అయితే మన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరికను కోరుకుని ఒక ప్రదక్షిణం అయితే చేయాలట. కోరిక తీరిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ 11 ప్రదక్షిణాలు అయితే చేయాలట. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొంతమంది అయితే నాకు ఈ విషయం చెప్పారు. ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి. ఈ షాపుల్ని మీరు ఒకసారి ఒక లుక్ వేయండి. నేను ఇంతలోపు మీకు చిలుకురి బాలాజీ టెంపుల్ గురించి అయితే కొన్ని విశేషాలు అయితే చెబుతాను. చిలుకురి బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చిలుకురి గ్రామంలో ఉంది. ఇక మందిరం ప్రాముఖ్యత గురించి వస్తే ఈ ఆలయంలో పెద్ద ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మొక్కుగా అయితే చాలా మంది భక్తులు ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇక్కడ మొక్కు ఏంటంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది నమ్మకం. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీగా పిలుస్తారు. చిలుకురి బాలాజీ దేవాలయానికి ఒక కథ కూడా ఉంది. ఒకప్పుడు ఒక భక్తుడు శ్రీనివాసుణ్ణి ప్రతి ఏడు తిరుపతికి వెళ్ళి దర్శించుకునేవాడట. ఒక మారు అనారోగ్య కారణంగా ఆయన తిరుపతికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నువ్వు దానికి చింతించవద్దు, నీ సమీపంలోనే అడవిలోనే నేను ఉన్నాను అని చెప్పాడట. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడ పుట్టని తవ్వుతుండగా పగులకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తుడికి పాలతో కడగమని ఒక వాణి ఆకాశం నుండి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఇక 1963లో రాజలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ దేవాలయం ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి ప్రస్తుతం నిర్వాహకులకు కొంచెం వివాదం అయితే ఉంది. ఈ దేవాలయాన్ని ప్రభుత్వం వారు యాదగిరిగుట్ట దేవాలయానికి అనుసంధానం చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ దేవాలయాన్ని నిర్వహిస్తున్న ధర్మకర్తలు దాన్ని వ్యతిరేకించారు. ఇక ఈ ఆలయంలో హుండీ లేదు. ఇక ఆలయ నిర్వహణ కొంతమంది గ్రామ పెద్దలైతే చూసుకుంటున్నారట. ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార తారతమ్యాలైతే లేవు. అందరూ ఒకే వరుసలో నిలబడి భగవంతుణ్ణి అయితే దర్శించుకోవాలి. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ముఖ్య ఆచారం. భక్తులు తమ మనసులో కోరికలను కోరుకొని ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తారు. నేను దేవాలయంలోకి వెళ్లే ముందు ఆలయంలోని అర్చకులు పదే పదే ఒక మాట చెబుతున్నారు. దేవుని విగ్రహాన్ని కన్నులు మూసుకోకుండా చూడండి అని పదే పదే చెబుతున్నారు. ఇంకా గుడి బయట అయితే నేను ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను. శనివారం, ఆదివారం అలాగే సెలవు దినాలలో గుడి లోపల ప్రదక్షిణాలు అయితే చేయనివ్వరట. అప్పుడు లోపలైతే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల ప్రదక్షిణాలకి ఎలో లేదని చెబుతున్నారు. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడే మనకు మార్గ మధ్యంలోనే చాలా దుకాణాలు అయితే కనిపిస్తాయి. ఈ షాపుల్లో దొరకని వస్తువు లేదు. నేను చిలుకురి బాలాజీ దర్శనం చేసుకున్న తర్వాత ఒకటైతే అబ్జర్వ్ చేశాను. ఇంటికి ప్రసాదం తీసుకువెళ్దామని ప్రసాదం కౌంటర్ ఎక్కడా అని చెప్పేసి అయితే వెతికాను. కానీ నాకు అలాంటివి ఇక్కడ ఏమీ కనబడలేదు. నేను విన్నది ఏంటంటే ఈ దేవాలయంలో ప్రసాదాలు అయితే అమ్మరని. ఇక్కడ ఉన్న దుకాణాల్లో అయితే చిలుకురి బాలాజీ దేవుడి ప్రసాదం అని పులిహార, లడ్డు అయితే అమ్ముతున్నారు. మామూలుగా అయితే చిన్న తిరుపతి, పెద్ద తిరుపతిలో అయితే లడ్డూలు అయితే దేవుని ప్రసాదంగా ఇస్తారు. నేను మొన్న యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు అక్కడ కూడా లడ్డూని ప్రసాదంగా అయితే తీసుకున్నాను. కానీ ఈ చిలుకురి బాలాజీ టెంపుల్లో ఎలాంటి లడ్డూ ప్రసాదం అయితే లేదు. అలాగే ఎలాంటి ప్రసాదం కూడా అమ్మడం లేదు. కేవలం నాకు దర్శనం అయిన తర్వాత ఒక పులిహోర ప్యాకెట్ అయితే ఇచ్చారు. అదే దేవుని ప్రసాదం అన్నమాట. ఇప్పుడు నేనైతే గుడి బయట ప్రదక్షిణాలు చేస్తున్నాను. అది కూడా ఒక ప్రదక్షిణం చేస్తే చాలట. తర్వాత మన మనసులో కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 11 ప్రదక్షిణాలు అయితే గుడి బయట చేయాలట. నేనైతే నాకు కావాల్సిన వాళ్ళకి మంచి జరగాలని అయితే నేను కోరుకున్నాను. అది తిరిగి నెరవేరిన తర్వాత మళ్ళీ ఈ గుడికి వచ్చి 11 ప్రదక్షిణాలు అయితే చేస్తాను. అన్నట్టు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఫైనల్గా అయితే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది. దీని వెనకాలైతే చాలా కథ ఉంది. ఆ కథనంతా ఒక వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకువస్తాను. మొత్తానికి మనసులో కోరిక కోరుకుని గుడి బయట అయితే ప్రదక్షిణం అయితే ఒకటైతే చేసేసాను. ప్రదక్షిణం కంప్లీట్ అవ్వడానికి నాకు 5 to 10 minutes అయితే
టైం అయితే పట్టింది. ఇంకా ఫిబ్రవరి మంత్లో ఇక్కడ ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయట. ఇది కుదిరితే అప్పుడు ఒకసారి రావడానికి అయితే ట్రై చేయండి. ఇక మీలో గనుక ఎవరైనా హైదరాబాద్ని చూడాలి అనుకుంటే అందులో చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక దర్శనం అయిన తర్వాత సరదాగా అయితే ఒక షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలలో దొరకని వస్తువు అంటూ లేదు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, అలాగే మన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి. కాకపోతే మనకు కొంచెం తిరిగే ఓపిక అయితే ఉండాలి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ హైదరాబాద్కి ట్రిప్కి వచ్చినప్పుడు ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సరదాగా అలాగా చాలాసేపు అయితే చాలా షాపులు అయితే తిరిగి చూశాను. ఇవన్నీ కూడా వీడియో మీకు ఒకసారి చూపిద్దామని షాపులు అయితే వీడియో అయితే తీశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:30 అవుతుంది. నేను వెళ్ళవలసిన టైం అయితే వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క గుడి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక చిన్న పని చేయండి. నాది కొత్త ఛానల్, 35K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇచ్చే ఈ ఎంకరేజ్మెంట్తో కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో నేను చెప్పాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.